ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రెవెన్యూ అసోసియేషన్ ఏర్పాటు చేసిన రెవెన్యూ అతిథి గృహాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకమని, ఇందులో పనిచేసే ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ముందుకు వచ్చి మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ఎంతో ముదావాహమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ అతిథి గృహం ఆధునీకరణను రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయడం పట్ల భూమి సమస్యలు లేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తయారు చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేసే మొదటి శాఖ రెవెన్యూ శాఖ అని కొనియాడారు. 20 రకాల మెడికల్ టెస్ట్, అది కూడా బేసిక్ టెస్ట్ కాకుండా అన్ని చాలా అడ్వాన్స్ టెస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, తర్వాత ఈ డయాబెటీస్ సంబంధించి షుగర్, HbA1c, ఇది అన్ని, ఈ హార్ట్, ఇవన్నీ అన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే రెవెన్యూ అసోసియేషన్ ఎంప్లాయీ గురించి ఒకటే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఈ టెస్ట్ రెవెన్యూ అసోసియేషన్ తరఫున డాక్టర్ శశిధర్ హాస్పిటల్ వాళ్ళ సౌకర్యంతో ఇది మనం చేస్తాం. రెవెన్యూ అసోసియేషన్ ఇలాంటి ఇంకా ముందు కార్యక్రమం ఇంకా ముందుగా తీసుకువెళ్ళాలి. ఈ శ్రీకాకుళం ఒక్కటే కాకుండా డివిజన్ స్థాయిలో టెక్కలి కానీ, తర్వాత కళాశాలలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇందులో రెవెన్యూ యంత్రాంగం మీ అందరికీ తెలుసు, మదర్ డిపార్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ నుంచి వస్తే ముందుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పడుతుంది. ఒత్తిడి కూడా చాలా ఎక్కువ అవుతుంది. మీకు ల్యాండ్ ఇష్యూస్ ఇప్పుడు ఎలా అవుతున్నాయి, ఎలా బయట వస్తున్నాయి, అది కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి క్యాంప్స్ పెట్టడం చాలా చాలా సంతోషం. నేను అసోసియేషన్ తరఫున, అసోసియేషన్లో ఉన్న ఆల్ ది ఎంప్లాయీస్ అలాంగ్ విత్ ఫ్యామిలీస్, దయచేసి ఒక 1 or 2 hours మీ బిజీ షెడ్యూల్ నుంచి మీరు బయట పెట్టేసి ఈ రోజు లేకపోతే రేపు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీతో పాటు టెస్టింగ్ చేసుకొని, ఇంకా దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్స్ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె శ్రీరాములు, వివిఎస్ఎన్ రాజు, పోదిలాబ్ శ్రీనివాసరావు, ప్రవళిక, కలెక్టరేట్ పరిపాలక అధికారి గొడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సాయికృష్ణ తెలిపారు. నరసన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సాయికృష్ణాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పొట్నూరు వీరభద్రస్వామి, మావడూరు జగదీష్ బాబు జోషిలా, జగన్నాథ శర్మ పాల్గొన్నారు. శ్రీకూర్మనాథుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు గొండుశంకర్ దర్శించుకున్నారు. గార మండలం శ్రీకూర్మనాథుని దేవాలయంలో 3 రోజుల పాటు నిర్వహించే డోలోత్సవంలో భాగంగా 3వ రోజు ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనే 2 ధ్వజస్తంభాలు కలిగిన ఏకైక దేవాలయం శ్రీకూర్మనాథుని దేవాలయమని, ఇటువంటి దేవాలయానికి చారిత్రక స్థల పురాణం గొప్పదని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం వేద పండితులు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కేంద్ర మంత్రి శాసనసభ్యునకు ఘనస్వాగతం పలికారు. అనంతరం కూర్మనాథుని చెంత ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ఉత్సవాలు దేశంలోనే ఒక గొప్ప ఉత్సవంగా ప్రజలు భావిస్తారని, 1,00,000 మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారని శంకర్ తెలిపారు. శతవాహన కాలంలో నిర్మించిన ఈ దేవాలయం దేశంలోనే అరుదైన దేవాలయంగా గుర్తింపు పొందిందని, ఈ ఉత్సవాల్లో కామదహనం, పడియ సముద్ర స్నానాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారని, ఇటువంటి దేవాలయం శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. శాసనసభ్యుల వెంట ఆలయ కార్యనిర్వహణ అధికారి గురునాథరావు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలని శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతోనే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా
మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో 16 మొక్కలను స్వయంగా నాటారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోసం అధికారులు, కూటమి నాయకులు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన మరియు మండల తహసీల్దార్, ఎంపీడీఓలు, కూటమి నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మేజర్ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రమాదమైన బస్టాండ్ దగ్గర ప్రజల దాహార్తిని తీర్చేలా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. అదేవిధంగా వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం సిబ్బందితో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి వైదిక సిబ్బంది మరియు పాలసేవ కార్యకర్తలు ఆలయ ప్రాంగణంలో ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణ అధికారి కనకరాజు మరియు జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి అందరం భాగస్వాములవుదామని పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ అన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మేజర్ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. పట్టణాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్కులు వంటి ప్రదేశాల్లో పరిసరాల పరిశుభ్రత చేపట్టాలన్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టి అందులో ప్రజలను, విద్యార్థులను భాగస్వాములు చేసుకోవాలని సూచించారు. ప్రతి శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం, 3వ శనివారం ప్రభుత్వం నిర్దేశించిన దీంతో కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వినియోగదారులు రీయూజ్ కవర్లు, సంచులు వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మరమ్మతులు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని బీజీ పుట్టుక హెడ్ మాస్టర్ బాబురావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం మన యొక్క బాధ్యతగా పరిశుభ్రత పాటించి స్వర్ణాంధ్రను సాధిద్దాం అనే నినాదంతో ముందుకు వెళ్దామని బీజీ పుట్టుగా హెడ్ మాస్టర్ బాబురావు అన్నారు. శనివారం పాఠశాల ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించి అనంతరం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి భూమిని కాపాడండి, నీటిని ఆదా చేద్దాం, జీవుల్ని రక్షిద్దాం, పరిశుభ్రత పాటించి ప్రకృతిని కాపాడుదాం, మొక్కల్ని నాటుతూ భవిష్యత్తును రక్షిద్దాం అనే నినాదాలతో గోడపుట్టుగా పురువీధుల గుండా విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి హెడ్ మాస్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు సాగాలని, అందులో మన వంతు కృషిగా ప్రతి ఒక్కరం నెలలో 3వ శనివారం బాధ్యతగా మన పాఠశాల పరిసరాలు, అలాగే మన గ్రామ పరిసరాలు, ఇంటి పరిసరాలను శుభ్రంగా చేసి తద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.